ఏరియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఏపీలో ఎన్నికల వేళ జనసేనలోకి చేరికలు జోరందుకున్నాయి. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో శ్రీనివాసులు భేటీ అయ్యారు. చిత్తూరు లేదంటే తిరుపతి నుంచి పోటీ చేయాలని ఆరణి శ్రీనివాసులు భావిస్తున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో పాటు జిల్లాకు చెందిన పలువురు జనసేన నేతలు కూడా హైదరాబాద్ వచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ఎమ్మెల్యే శ్రీనివాసులు భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైసీపీ తనకు టికెట్ ఇవ్వకపోవడంపై గత కొంతకాలంగా ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ను కలిసినట్లు తెలుస్తోంది. మరో 2 రోజుల్లో ఎమ్మెల్యే శ్రీనివాసులు జనసేన పార్టీలో చేరనున్నట్లు సమాచారం. శ్రీనివాసులు జనసేనలో చేరటం ఇక లాంఛనమే అంటున్నారు. అయితే ఆయన తిరుపతి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. చిత్తూరు టికెట్ వైసీపీ తిరస్కరించడంతో ఆ విషయంపై పవన్తో ఎమ్మెల్యే చర్చలు జరిపారు. దీనిపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారని టాక్. 2019 ఎన్నికల్లో చిత్తూరు నుంచి వైసీపీ తరపున ఆరణి శ్రీనివాసులు విజయం సాధించారు. అయితే ఈసారి ఆయనకు టికెట్ దక్కదని తేలిపోయింది. ఈ పరిస్థితుల్లో కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్నారు. ఇక వైసీపీకి గుడ్ బై చెప్పడమే మంచిదనే నిర్ణయానికి వచ్చేశారు. ఈ క్రమంలోనే జనసేనానితో భేటీ అయ్యారు. ఆరణి శ్రీనివాసులు జనసేన తరపున తిరుపతి నుంచి పోటీ చేయాలన్న ఉద్దేశంతోనే ఆ పార్టీలోకి చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇక్కడ 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున భూమన కరుణాకర్ రెడ్డి గెలిచారు. ఈసారి ఆయన కుమారుడు భూమన అభినయ్ రెడ్డి పోటీ చేయబోతున్నారు.